మీ ముందుకు ఒక గురువుని నేను పరిచయం చేయబోతున్నాను. ఎవరు అనుకుంటున్నారా? వెరీ 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 గ్రేట్ పర్సన్. తెలుగు ఇండస్ట్రీకి ఒక గురువు. ఎంతోమంది హీరోలని పరిచయం చేసినటువంటి గురువు అని చెప్పవచ్చు. ఆయన అటువంటి హీరోలను, హీరోయిన్లను, తర్వాత ఫిమేల్, తర్వాత మెయిల్ యాక్టింగ్ పర్సన్, టీవీకి కానీ ఏదైనా కానీ వందల మందిని పరిచయం చేసినటువంటి గురువు. అందుకనే వెరీ 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 గ్రేట్ పర్సన్ అని చెప్తున్నాను. ఆయన అందించడం వల్లనే ఈరోజు ఇండస్ట్రీలో పెద్ద హీరోల పెద్ద పెద్ద సినిమాలు, చిన్న చిన్న సినిమాలతో ఆ కళామ తల్లి కలకలలాడుతూ ఉంది. ఎవరనుకుంటున్నారా ఆ గురువు? ఒక్క ముక్కలో చెప్పాలి అంటే, ఇండస్ట్రీలో, రాజకీయాల్లో ప్రస్తుతము దాదాపు ఒక 6 నెలల నుంచి కూడా ఒకే ఒక పేరు వినపడుతుంది. ఎవరనుకుంటున్నారా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక సైడు, మరొక సైడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఇందులో మొదటి పేరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు రావడానికి దాని వెనకాల ఉన్నటువంటి గురువు ఎవరనుకుంటున్నారా? సత్యానంద్ మాస్టర్ గారు. పవన్ కళ్యాణ్ గారితో ఉన్నటువంటి అనుబంధం అసలు చాలా 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 విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ వెరీ మీ బిజీ షెడ్యూల్లో అసలు అడగంగానే కొంత సమయం ఇచ్చారు. వెరీ థ్యాంక్ యూ సార్. అసలు రియల్లీ ముఖ్యంగా 1992లో ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఈ ఇన్స్టిట్యూట్ అసలు మొట్టమొదట స్థాపించడానికి కారణం ఏంటి సార్? ఫస్ట్ స్టూడెంట్ ఎవరు సార్? అంటే కారణం ఎవరు అంటే ఇంకా కారణం ఎవరై ఉంటారు? ఇవాళ నిన్న మన పవర్ స్టార్, ఇవాళ మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు. మొట్టమొదటి స్టూడెంట్ 1992 జాన్యువరిలో అతని క్లాసులు నేను మొదలుపెట్టాను. ఆయన రావడం వల్ల చాలా కష్టపడి, అప్పటికి నేను యాక్చువల్గా ఐఎమ్ నాట్ ఏ స్టార్ మేకర్. చిరంజీవి గారు నాకు అవకాశం ఇచ్చారు. ఆయన ఎందుకు ఇచ్చారో నాకు అసలు ఇప్పటికే అర్థం కాదు. ఆయన నన్ను అప్పచెప్పారు, అంటే నాకు అప్పచెప్పారు. ఎవరిని? పవన్ కళ్యాణ్ గారు అప్పచెప్పి ఆయన చేయి పట్టుకొని నా చేతిలో అతను చేయి పెట్టి బ్రౌన్ స్టోన్ అపార్ట్మెంట్ అని చెప్పి చెన్నైలో అక్కడికి పిలిపించి, ఇతను మా తమ్ముడండి, మీ చేతిలో పెడుతున్నాను, మీరు ఎలాగన్నా సరే ఇతన్ని బాగా తీర్చిదిద్దాలి అని అన్నారు. అయితే అప్పటికే నాకు ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. ఏంటంటే నేను థియేటర్ వాడిని, థియేటర్ నుంచి వచ్చాను. నా థియేటర్ గ్రూప్లోని ఎక్కువ మంది కొత్త వాళ్ళు ఉండేవారు అనమాట. ఆ కొత్త వాళ్ళని నేను అనుకున్నటువంటి ప్లేల్లోని వాళ్ళతో చేయించాలనుకునే క్యారెక్టర్ని నేను బాగా ప్రాక్టీస్ చేయించి వాళ్ళని ఆ ప్లేలో ప్రూవ్ చేసేవాడిని. అదంతా ఆయనకి తెలుసు, వారికి తెలిసి వారు ఏం చేశారంటే నా థియేటర్ బ్యాక్గ్రౌండ్, నేను వర్క్ చేస్తున్న విధానం, ఇవన్నీ కూడా మేము మంచుపల్లకి టైంలో చర్చించుకున్నాం. అదే ఆయన మర్చిపోకుండా ఇది 81-82లో జరిగిందండి యాక్చువల్గా. అంటే 81లో మీతో ఫస్ట్ అంటే డిస్కషన్ చేశారు, 91లో పవన్ కళ్యాణ్ గారిని మీకు అప్పగించారు. 91 అంటే ఈ మధ్యకాలంలో నేను కొన్ని సినిమాలకి కూడా వర్క్ చేశాను. నా అదృష్టం ఏంటంటే వారి సినిమాకి మంచుపల్లకి అని పెద్దవంశీ గారు డైరెక్ట్ చేసిన ఫిలింకి నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నాను. అప్పుడే నన్ను వారు గమనించారు, చిరంజీవి గారు గమనించి అది గుర్తుపెట్టుకున్నారు. నాతో మధ్య మధ్యలో మాట్లాడుతూ ఉండేవారు. మాట్లాడుతున్నప్పుడు మీకు ఇవన్నీ ఎలాగొచ్చినాయి, మీరు చాలా చిన్నోళ్ళు కదా, మీకు ఇంత అనుభవం, ఇంత బాగా డైలాగ్ అది చెప్పించే ఈ టాలెంట్ ఇదంతా ఎలాగొచ్చిందని అడిగారు. సార్ నేను నాటకాలు డైరెక్ట్ చేస్తుంటానండి అని. మీరు డైరెక్ట్ చేస్తుంటారా? అవునండి అని. ఎవరు చిన్నపిల్లలకా అని అడిగారు. కాదండి పెద్దవాళ్ళకి. మరి వాళ్ళు ఆల్రెడీ యాక్టర్సా అని అడిగారు. కాదండి, ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని తీసుకొని వాళ్ళని తయారు చేసేస్తూ ఉంటారు అని. ఆ ఒక్క మాటే గుర్తుపెట్టుకున్నారు. అంటే అనుభవం అక్కర్లా, బట్ నేను వాళ్ళని ట్రైనప్ చేసేస్తూ ఉంటానండి అని అన్నాను. నేను ఎప్పుడండి 7వ ఏట నాటకాల్లోకి వచ్చాను.
నా బాల్యంలో 7వ సంవత్సరంలో ఉంటుండగా నేను నాటకాల్లోకి వచ్చాను. అవన్నీ కూడా వారితోటి గ్యాపుల్లో ఏదో మాట్లాడేటప్పుడు వారికి నేను చెప్పడం జరిగింది. వారు అడుగుతూ ఉన్నప్పుడు అన్నీ ఆ ఇన్ఫర్మేషన్ అంతా వెళ్ళింది. సరే, నాకు మధ్య మధ్యలో నేను వేరే సినిమాలకి పనిచేసేటప్పుడు సేమ్ అదే దీనిలోని చెన్నైలోని వాటిలోని వారు వేరే ఫ్లోర్లోని ఉంటే మేము వేరే ఫ్లోర్లో ఉంటే గ్యాప్స్లో పక్కన చిరంజీవి గారు షూటింగ్ అవుతున్నది అని అంటే వెళ్ళి కలిసేవాడిని. నమస్తే సార్ అని అంటే, ఏమంటే బాగున్నారా అని అనేవారు. బాగున్నా సార్. మీరేంటి వెళ్ళిపోతూ ఉంటారట వైజాగ్, ఇక్కడ ఎందుకు ఉండరు అనేసి అని అంటే, లేదు సార్ అంటే పెద్ద ఇంట్రెస్ట్ కాదండి అంటే, అలా కాదు మీరు ఇక్కడ ఉండాలి అని ఎంకరేజ్ చేసేవారు. నేను ఒక 6 సినిమాలకి వర్క్ చేశానండి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో. ఆ క్రమంలో అవి గుర్తుపెట్టుకునేవారు ఆయన. ఈ 10 ఏళ్ల దీనిలో మహా అయితే ఒక 3 సార్లు కలిసి ఉంటానండి ఆయన. 91 వరకు అంతే. ఇక్కడ ఏదో ఆరాధన అనే ఒక ఫిల్ము చిరంజీవి గారిది, భారతిరాజు గారు డైరెక్ట్ చేశారు. వైజాగ్ వచ్చినప్పుడు కూడా ఒకసారి వారు అనుమతి తీసుకొని కలవడం జరిగింది. నేను మామూలు సాధారణమైన జీవితాన్ని గడిపే వ్యక్తిని. నేను పెద్ద కోరికలు అవి నాకు లేవు, ఇలా ఉండాలి అలా ఉండాలి అదేం లేదు. బట్ వారే నా జీవిత దీన్నంతటిని కూడా చక్రాన్నంతటిని కూడా తిప్పేశారు. ఆయన పవన్ కళ్యాణ్ గారు నా ఫస్ట్ స్టూడెంట్ అయి ఉండకపోతే మహేష్ బాబు గారు వచ్చి ఉండేవారు కాదు, ప్రభాస్ గారు వచ్చి ఉండేవారు కాదు, ఇంకా తదుపరి చాలామంది. ఏది ఏమైనా సరే నేను ఒక మహా అయితే 450 స్టూడెంట్స్కి చెప్పుంటానండి ఇప్పటివరకు. చాలా లిమిటెడ్గా తీసుకుంటాను. అందులో 270 మంది వరకు ఆర్టిస్టులు అయితే ఎస్పెషలీ హీరోస్ ఒక 150 వరకు ఉన్నారండి. నిన్నగాక మొన్న రిలీజ్ అయిన కమిటీ కుర్రాళ్ళు ఫిలిం తోటి అందులో ఒక మెయిన్ శివ అనే క్యారెక్టర్ చేసిన సందీప్ సరోజ్ అనే అబ్బాయి నా స్టూడెంట్. పవన్ కళ్యాణ్ గారిని మీ చేతులు పెట్టి